వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గంజహల్లి మహాత్మా బడే సాహెబ్ దర్గాను దర్శించుకున్న కోట్ల హర్షవర్ధన్ రెడ్డి. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కోట్ల హర్ష గోనెగండ్ల మండలం గంజహల్లి మహాత్మా బడే సాహెబ్ 332వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకొని మంగళవారం జియారత్ కార్యక్రమంలో భాగంగా దర్గాను దర్శించుకున్న కోడుమూరు వైసీపీ సమన్వయకర్త మాజీ కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఆయన రాక సందర్భంగా వైసీపీ శ్రేణులు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. దర్గాను దర్శించుకొని ప్రత్యేక ఫాతిహాలు నిర్వహించారు. దర్గా పీఠాధిపతులు సయ్యద్ చిన్నా ముద్గోల్ మహబూబ్ బాషా స్వాముల వారు ఆయనను షాల్వా కప్పి ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వదించారు. అనంతరం కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలందరిపై మహాత్మా బడే సాహెబ్ ఆశీస్సులు ఉండాలని, రైతులకు మంచి పంటలు పండి వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. 22 నెలల గడుస్తున్న కూటమి పాలనలో ప్రజలు విరక్తి చెందారని, సూపర్ 6 హామీలను ప్రభుత్వం విస్మరించిందని వారు విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ కేవి కృష్ణారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు ప్రమోద్ కుమార్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు గంజిల్లా బడేస్వామి తాత 332వ ఆరాధన ఉత్సవాలకు రావడం జరిగింది. ఆ తాత, ఆ గురువుగారి ఆశీస్సులు ఈ ప్రాంతం మీద కానీ, ఈ గ్రామం మీద కానీ ప్రజలకందరికీ కూడా, మా జిల్లాకు ఎస్పెషల్లీ వెనుకబడిన మన రాయలసీమ జిల్లా, కర్నూలు జిల్లాకు కూడా ఉండాలని చెప్పి, ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి స్వామిని కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి అర్థమైంది పరిస్థితి. ఈ 20 నెలలు, 22 నెలలుగా, 22 నెలలుగా ఎంత ప్రజలను ఏ విధంగా వంచారు, ప్రజలకు రావాల్సినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అర్థమైంది. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కానీ, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, సామాన్యమైన ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విలువ ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా ప్రతి నెల ఏదో ఒక స్కీమ్ని వాళ్ళ ఇంటికి చేర్చాడు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే విధంగా ఆయన రూపకల్పన చేశాడు. కానీ ఇప్పుడు ప్రతిరోజు ఒక మోసము, బూటకమైన మాటలతో ప్రజల్ని మభ్యపెడుతూ, నిరుద్యోగులకైతేనేమి, వృద్ధులకైతేనేమి పెన్షన్స్ లేకపోవడము, అదేవిధంగా రైతులకి 1 సంవత్సరం పాటు పూర్తిగా రైతు భరోసాను ఎగరగొట్టి ఇప్పుడు కూడా ఆయన చెప్పిన ఎలక్షన్స్లో చెప్పిన వాగ్దానాలకు వ్యతిరేకంగా భిన్నంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. ప్రతి ఒక్క వర్గాన్ని కూడా, ఉద్యోగస్తులకు ఇంతవరకు కూడా రాష్ట్ర చరిత్రలో, వాళ్ళ ఉద్యోగస్తుల వాళ్ళ చరిత్రలో ఎప్పుడు కూడా డిఎల్ పెండింగ్ అనేది ఉండేది కాదు. ఏదన్నా ఉన్నా ఒక డిఏ, 2 డిఎల్, 1 డిఏ పెండింగ్ ఉండేది. కానీ ఈసారి 4 డిఏలు పెండింగ్ ఉండడము, ఐఆర్ ఇస్తామని చెప్పి వాళ్ళకి ఇవ్వకపోవడము. కాబట్టి ప్రతి ఒక్క వర్గము కూడా ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా, ప్రభుత్వం మీద ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా వీళ్ళని ఎప్పుడెప్పుడు దింపాలనే ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ప్రతి ఒక్క వర్గం కూడా వేచి చూస్తుంది సమయం కోసం.